ఫిష్ వెంకట్ని ఎందుకు సార్ ఇండస్ట్రీ అనాథగా వదిలేసింది? ఇప్పుడు ఒక ఇదేమంటారు, ఓ వర్కరుకి ఏదో అయ్యి చచ్చిపోయాడు ఒక ఇండస్ట్రీలో. ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఏదో చేస్తుంది కదా, యాజమాన్యం అతనికి ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది, లేదంటే ఎక్స్గ్రేషియా ఉంటే ఇస్తుంది, లేదా ఒక ₹1,00,000 5,000 10,000 ఇస్తారు. ఇక్కడ ఇండస్ట్రీ ఒక ఆయన సంగతి మాట్లాడతలేను, నేనే అనుకుందాం కొంచెంసేపు. నేను ఎక్కడ పని చేశాను, వాడు నాకు బాస్. నేను ఎంతమంది దగ్గర పని చేస్తున్నాను. సో ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయనకి నాకు సంబంధం లేదు. నేను ఇండస్ట్రీలో ఉన్నట్టే లెక్క. బట్ నాకేం సంబంధం? ఎవరు వచ్చి చేయాలి, ఎవరు వచ్చి ఎందుకు చేయాలి? ఇప్పుడు అందుకే ఇందాక చెప్పింది అదే, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని చెప్పింది అదే. చాలామంది అడుగుతారు, ఫిష్ వెంకట్ గారు పోతే చాలామంది రోజు పోతున్నారు అంటే అంత ఇది కాదు. ఈయన ఇప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ వచ్చారు కదా అక్కడికి. ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు, ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉంటారు. నాకు తెలియదు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, నాకు ఐడియా లేదు. సో డెఫినెట్గా కొంతమంది ఆయనతో పనిచేసిన వాళ్ళు వచ్చి ఉంటారు.